నిజాం నిధులు దుర్వినియోగం చేసి శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించాడని రామదాసుని చెరసాల్లో బంధించడంతో ఆలయ నిర్మాణం అంతా పూర్తయి శిఖరభాగం ఖాళీగా ఉండిపోయింది. అప్పటి ఆలయ ధర్మకర్తలు పూర్ణకుంభాన్ని ఆలయ శిఖరంపై ఉంచడంతో చిన్న గాలి వీచినా అది కింద పడిపోయేది. అలా కలశం కింద పడిపోవడాన్ని అరిష్టంగా భావించి ఎవరూ అటువైపు వెళ్లేవారు కాదు. ఈ విషయం చెరసాల్లో బందీగా ఉన్న రామదాసుకి తెలియడంతో ఆయన నిద్రాహారాలు మాని రామనామాన్ని జపిస్తూ ఉండేవాడు. రామదాసు చెరసాల నుండి విడుదలైన తర్వాత కూడా అలాగే ఉండడంతో ఓ రోజు శ్రీరాముడు ఆయనకి కనిపించి గోదావరిలో ఉన్న సుదర్శన చక్రాన్ని తెచ్చి ఆలయంపై ప్రతిష్ఠించమని సలహా ఇచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే రామదాసు గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉండగా శ్రీరాముడు చెప్పినట్టుగానే సుదర్శన చక్రం రామదాసు చేతిలోకి వచ్చింది. రామదాసు ఆనందంతో ఆ సుదర్శన చక్రాన్ని ఆలయంపై ప్రతిష్ఠించి రామదాసు తన ఉపవాస దీక్షను ముగించాడు. జై శ్రీరామని గట్టిగా చెప్పండి.